అండి చూడండి మా గాలికి ఈ చెట్టు అంతా డ్రాగన్ ఫ్రూట్ ఎరగబడిపోయింది ఫ్రెండ్స్. చూడండి దాన్ని ఎట తీయాలా అర్థం కాల. అందుకని ఈ పడ్డ ఎన్ని ఫ్రెండ్స్ ముక్కలు ముక్కలకు కొట్టేసి మళ్ళీ వేరే దాంట్లో నాటుకుంటా. చూడండి బరువు ఎక్కువ అయ్యి పడిపోయింది ఫ్రెండ్స్. కాయలేమో బాగా కాస్తుంది. ఇవి వాళ్ళ కాదు ముళ్ళులు ఫ్రెండ్స్, తాకాలన్నా ముళ్ళులు. అందుకని మళ్ళీ వేసుకోవచ్చు తీసేసి అని అన్ని కొట్టి పడేస్తుంది. చూసారు కదా బరువు ఎక్కువ అయిపోయి పడిపోయింది. ఇంత బరువు రాకూడదు, చెట్లు ఇంత బరువు రాకూడదు. కొట్టేస్తారు మొయ్యలేని బరువు. చూడండి ఫ్రెండ్స్ వరదాగా అన్నీ బాగా కాయలు కాస్తున్నాయి, పూలు మొగ్గలు. చూడండి ఇట్లా అయింది పాకం. తాకబాక ముళ్ళు పెడతా, ప్రస్తుతానికి పెడతా. అవి తీద్దాం అనుకుంటున్నాను, పూత పోస్తుంది, ఇట్లా కాయలు కాస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ ఇట్లా కొట్టేస్తున్నాను. చెట్టు ఎవరైనా పడిపోతే ఇట్లాగే చేయాల, పడిపోయిందని అట్టే పెట్టుకోకూడదు. చూడండి ఇవన్నీ కొట్టేసి మళ్ళీ వేసుకోవచ్చు మనం. ఎవరన్నా అడిగినా కానీ ఇస్తా ఫ్రెండ్స్, నేను ఇస్తున్నాను అడిగిన వాళ్ళకి. మొక్కలు మొక్కలుగా ఇచ్చేస్తున్నా. మనం ఆయన ఏం చేసుకుంటాం ఎన్నని. ఇట్లా ఊరు అడిగినా ఇస్తా ఉంటాను. నిన్న కూడా ఇచ్చా, మళ్ళీ చెప్పా ఇంకా కావాలంటే ఎత్తుకోబోండి ఇచ్చాను. ఏమో వచ్చేస్తా ఉండే ఫుల్గా. ఏమా దూరంలో ముళ్ళులు ముళ్ళులు జాగ్రత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి అందువల్ల అందుకని ముక్కలు ముక్కలు కొట్టేస్తున్నాయి. ఎవరన్నా అడిగిన వాళ్ళకి కూడా ఇస్తా ఫ్రెండ్స్, వచ్చి ఎత్తుకోబోతున్నారు. అడిగిన వాళ్ళకైతే చెట్లుగానే ఇచ్చేస్తున్నా పీకి. ఇట్లా ముళ్ళలు గుచ్చుకుంటాయి. ఇవన్నీ మొక్కలే, తోట చేసుకుంటాయి ఇవన్నీ. చూడండి ఊరికని నీళ్ళు పోస్తే చాలు ఫ్రెండ్స్. దీనికేం మెయింటైన్ చేయబడలే మనం, పురుగుల మందులు అవి ఏం వేయబడలే. తోటలు ఉన్నోళ్ళు వేసుకున్నా మొత్త కాయలే. సంవత్సరానికి 3 తడవలు కాస్తాయి. చూడండి ఇట్లా చేసుకోవాలి. ఈ చేతులు పెట్టి చేయలేము, వాళ్ళు అయితే సరే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా చేయాలి. ఎవరన్నా అడిగితే ఇయ్యచ్చు. ఏం బంగారం కాదు, చెట్లు ఇస్తే మంచిది. నేనైతే ఇస్తున్నా, ఇంకా వచ్చినా కూడా ఇస్తా. ఇవన్నీ కూడా ఆడపెట్టి పెడతా, అడిగిన వాళ్ళకి ఇస్తుంటాను. ఆ గిన్నెకి వేసి పెట్టేస్తాను. ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి కూడా కొట్టేస్తా. బరువు ఎక్కువ అయిపోయి నాకు నేను బయలే. చూడండి ఎంత బరువు అయిపోయింది, కొమ్మ లాగేస్తా. చూడు ఊరికనే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి కొమ్మ. ఇట్లా మెయింటైన్ కూడా మనం ఏం చేయబడలే, నీళ్ళే. ఎప్పుడన్నా బియ్యం కడుగు, కాయలు కావాలి అనుకున్నప్పుడు బియ్యం కడుగు, దోసపిండి అవి పోస్తే చాలు ఫ్రెండ్స్. తీసేస్తా. ఇంత బరువు ఉండకూడదు ఫ్రెండ్స్, చిన్న కుండీ కదా. ఎంత బరువు ఉంటే ఎట్లా దెబ్బతింటలా. ఇవన్నీ ఎవరు వచ్చి అడిగినా కానీ ఇస్తా ఫ్రెండ్స్. మీరు దగ్గర వాళ్ళు చూసి అడిగినా, లేదంటే నేను అడిగైనా ఇచ్చేస్తా. కూడా అడిగి ఇచ్చేసాం, కూడా అడిగి ఇచ్చా. అందుకని ఇచ్చేస్తాను, ఇవన్నీ ఇచ్చేస్తా. మళ్ళీ వచ్చేస్తాయి. ఆ ఏరు ఉంటే చాలు ఫ్రెండ్స్, వచ్చేస్తుంది.
చూడు పాపం మొగ్గలు కొమ్మ విరగబడిపోయింది అత్తి. ఏం చేస్తాను, దీన్ని ఎత్తుకవి ఆడ గుచ్చుతాను. అవి పొళ్ళు అయితే అవని పాపం, లేకపోతే ఎండు పని. చేస్తా ఫ్రెండ్స్, కాయలు అయితే అవని. కావాలి మొక్కలా? ఈ మొక్కలు కావాలా? అట్లా అడిగి ఇచ్చేస్తా ఫ్రెండ్స్. నేను ఎవరినైనా నాకు అడుకులుతాను, అలా ఉండదు ఫ్రెండ్స్. ఎవరైనా బాగుండాలా అని కోరుకుంటా నేను. అందుకని చెట్లు కూడా నేను మన ఇంట్లో ఉన్నాయి కదా, ఎందుకు ఇవ్వాలా అట్లా అనుకోను ఫ్రెండ్స్. నేను ఎవరికైనా ఇచ్చేస్తా, ఎవరైనా బాగుండాలా అనుకుంటా. అందుకనే మా పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, అమ్మా నాయన మీద ఆధారపడకుండా వాళ్ళే నిలబడి మాకే హెల్ప్గా ఉన్నారు. వాళ్ళ అత్తలకి మామలకు కూడా హెల్పే, మాకు హెల్పే. నా ఇద్దరు కూతుళ్ళు. తల్లిదండ్రి మనసు మంచిదైతే బిడ్డలు కూడా బాగుంటారు. ఎప్పుడైనా అని మనం అదే తెలుసుకోవాలి. తల్లి బిడ్డలకి చెప్పుకోవాలి, ఒకరికి మనము హెల్ప్గా ఉండాలి అని తల్లిదండ్రి. మా పిల్లకాయలు అయితే హెల్ప్గానే ఉంటారు. వాళ్ళ అక్క మామలకి హెల్పే, మాకు హెల్పే. ఇద్దరు అల్లుళ్ళు, ఇద్దరు కూతురు. అందువల్ల మనం పెద్దవాళ్ళం కూడా బుద్ధి బాగుండి మన పిల్లకాయలకి బాగా చెప్పుకోవాలి, మంచితనంగా పెంచుకోవాలి మనం. చూడండి, కొన్ని కొమ్మలు వేసాను, కొన్ని కొమ్మలు అడిగాను, ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. మనమే ఇంటికి తినాలి ఫ్రెండ్స్, అందరు పిల్లలు తింటారు. నేను అందువల్ల అందరికీ ఇష్టం. అడిగి రోజు ఇచ్చేస్తున్నా ఫ్రెండ్స్. నేను ఇట్లా అడుగుతాను, అడిగి ఇచ్చేస్తా. ఇయే చాలు మనకి, ఇయే మళ్ళీ పెద్ద తోటలాగా అవుతుంది. అప్పుడు కూడా ఇస్తా. నాకు అడుకులుతాను ఉండవు ఫ్రెండ్స్. అప్పులేంటాను మా చెప్పులు వేసుకోవాలా, నువ్వు అట్టే ఉండు దూరంగా. ఇది ఈ కుండీ కూడా ఏడొంచను, అంటే పాపని ఎత్తుకొని వస్తుంటాం మేము, గబక్కని దింపుతాం కదా బట్టలు యారైనా, అందుకని దగ్గరగా ఉంచను ఫ్రెండ్స్, దూరంగా లాగేస్తున్నాం. వద్దు, అంటే ముళ్ళు ఉంటాయి కదా, మనం పెద్దోళ్ళం అయితే జాగ్రత్తగా నడుస్తాము. అంత కొద్ది కుండీలో ఎంత పెద్ద అయింది ఫ్రెండ్స్, ఎన్ని కాయలు కాసాయి మాకు. ఇప్పుడు ఇవే బేరవుతాయి, ఈ ఏడైతే అర్థంలే మాకు. గుడ్లారేం గుడ్రం వెనక సైడ్ కదా ఉంటుంది. ఇట్లా పెట్టేసేస్తాయి. ఇప్పుడు ఈ చెట్టు చూడండి, ఇది అడ్డం అలా కట్ చేసేస్తూ ఉంటా, ఇక్కడ కాయలు కాస్తాయి. ఇది కూడా అట్లాగే తయారు చేసుకోవచ్చు. ఆడేయాలకి ఇబ్బందిగా ఉంది నాకు. ఇది కూడా లాగేస్తాను. చూడు, మట్టి కూడా ఎక్కువ ఉండదు నాకు, 4 కొమ్మలు పెట్టాను. అయినా కానీ అదే నాకు పూలు పిలిచి కాయలు కాస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. నాకు ఆడున్నా నన్ను అడిగి ఇచ్చేస్తుంటా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక పెద్ద కొమ్మలు కొట్టేసాను, ఆ కొమ్మలన్నీ ఇచ్చేస్తా. సాయంత్రం దాకా అడిగి ఎవరో ఒకరికి ఇచ్చేస్తా ఉంటా. 2 కొమ్మలు పెట్టా, ఈ కాయలు రానిచ్చేసుకొని వచ్చాయనుకో కోసుకుంటా. 2 కాయలు ఉన్నాయి, లేదంటే అది కూడా ఎవరికో ఇచ్చేస్తా. మాకు 2 కుండీల్లో చాలు ఫ్రెండ్స్. చూసారు కదా ఎంతలా ముద్రకొమ్మ. మనం ఏం అడుగు అయ్యే కదా ఫ్రెండ్స్ పోస్తాను నేను. ఇవన్నీ కూడా ఇచ్చేస్తా, మొత్తం ఇచ్చేస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్ నేను చేసే విధానం.
నేను ఎవరికొరకు కూడా చెట్టు మొక్కలు ఇస్తూ ఉంటా. మనమే తింటే ఏమవుతుంది, అందువల్ల నేను ఎవరికొరకు ఇప్పుడు ఈ కొమ్మ అవతల చేస్తాను. చూసారు కదా, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.